న్యూక్లియర్ క్రూయిజ్ మిసైల్స్ ఫ్రాన్స్ రెడీ చేసుకుంటూ వస్తుంది. ఇది ఇప్పటి మాట కాదు, 1986 నుంచి డెవలప్ చేస్తూ వస్తున్న ప్రక్రియలో భాగంగా ఎప్పటికప్పుడు అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, తన టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇవాళ న్యూక్లియర్ క్రూయిజ్ మిసైల్స్ దాకా ఫ్రాన్స్ ఎదిగింది. ఎందుకు ఎదిగింది అంటే దానికి ఒక కారణం ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసాం, తదనంతర పరిణామాలు చూసాం. నాటో దేశాల మీద దాడి జరిగితే సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ తయారు చేసుకోవాల్సిన నెసెసిటీని ఫ్రాన్స్ గుర్తించింది. సో తన టెక్నాలజీ పార్ట్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళటమే ఇందులో భాగం. అలాగే పార్ట్నర్స్ ఉన్నారు, జర్మనీ ఉంది అండ్ యునైటెడ్ కింగ్డమ్ ఉంది. అండ్ ఒక కైండ్ ఆఫ్ ఓపెన్నెస్ తీసుకొచ్చేశారు. ఏంటి, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా దాడుల నేపథ్యంలో నాటో కంట్రీస్లో ఒక అణ్వాయుధాల మీద కొత్త ఓపెన్నెస్. ఓకే, ఇంతవరకు ఏంటంటే గుట్టుగా మాట్లాడుకునే దేశాలు ఇవాళ నేరుగా బహిరంగంగా మాట్లాడుకుంటున్నాయి. అవసరం అలాంటిది. ఇప్పుడు ఒక్కవేళ రష్యా తన సరిహద్దులు దాటి మధ్యలో ఉన్న ఉక్రెయిన్ దాటి ఇటు దిగిందంటే నాటో దేశాలు డిస్మాంటిల్ అయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి తన శక్తిని ఆధునికీకరించుకోవటం, మిత్రుల్ని సమన్వయం చేసుకోవటం, అమెరికా డైరెక్షన్లో నడవటం, ఇవి ఈరోజు ఫ్రాన్స్ ముందున్న సవాళ్ళు. ఫ్రాన్స్ ఎక్కడ ఆగలే. వాళ్ళ ప్రెసిడెంట్ మాటల్లో కూడా చెప్పాలంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్